కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేత నాయని నరసింహారెడ్డి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నాయని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 2 దశాబ్దాల పాటు నాయని కేసీఆర్ కు సోదరుడిలా కలిసి పనిచేశారన్నారు. ఉద్యమ కాలంలో పార్టీ నేతలందరికీ స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా నిలిచారన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. అట్లాగే నాయని నరసింహారెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా కార్మికుల ఇష్యూలు తీసుకొని వచ్చేది వారు. నీకెందుకే ఇవన్నీ అంటే, అరే నేను ఎదిగిందే వాళ్ళతోని, కార్మికులే నన్ను లీడర్ చేసిండ్రు, నేను విఎస్టీ నుంచి మొదలు పెడితే ఎన్నో దానిలా నేను కార్మిక సంఘంలోకి వెళ్ళి వచ్చినోడిని, సోషలిస్ట్ నాయకుడిని, నాకెందుకంటే నువ్వు అని చెప్పి లొల్లిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను పరిశ్రమలు యాజమాన్యాలు ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళ పొట్టగొట్టద్దు, శ్రమ దోపిడీ జరగద్దు అని గట్టిగా జీవితాంతం కొట్లాడిన నాయకుడు కార్మిక పక్షపాతి పెద్దలు నరసింహారెడ్డి గారు. వారి గురించి, వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే, వారు సంపాదించింది పేరు, డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించరు. అంటే అంత గొప్ప వ్యక్తి. సోషలిస్ట్ ఉద్యమంలో, కార్మిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు. ఆనాడు 2001 సంవత్సరంలో పార్టీ పెట్టిన తర్వాత హైదరాబాద్లో మేయర్ ఎన్నికలు కొట్లాడాలన్నప్పుడు, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నిక కొట్లాడాలన్నప్పుడు నేనున్నా కదా మీకు ఎందుకు అని చెప్పి ముందుకు వచ్చి పెద్దలు కేసీఆర్ గారికి ఆ రోజు మేయర్ అభ్యర్థిగా కూడా నిలబడి, ఆ రోజు ఇంకా మన పార్టీ ఇక్కడ బలంగా లేదు హైదరాబాద్లో, కానీ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నేనున్నా అని ముందుకు వచ్చిన నాయకుడు నరసింహారెడ్డి గారు. ఎందుకంటే జీవితంలో జయాలు, అపజయాలు, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా ధీరోదాత్తంగా నిలబడాలి, ముంగటి కోతనే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు. ఎత్తుకున్న జెండాను దించకుండా మరి మరణించేదాకా కొట్లాడిన నాయకుడు. కేసీఆర్ గారికి ఒక అన్నగా, నరసన్నగా కేసీఆర్ గారు ఎప్పుడు పిలుచుకునేది. ఎక్కడనో నరసన్న అంటే ఆయన వచ్చి ధైర్యం చెప్పే మాటలు, అట్లా కాదన్నా ఇట్లా మస్తుగా చూసినాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేది. అట్లా ఎన్నో గొప్ప అనుభవాలు పెద్దలు కేసీఆర్ గారికి, వారికి ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా సాలూరు